మద్యం మత్తులో కన్న కొడుకుని కట్టుకున్న భార్యని కత్తితో పొడిచి చంపేశాడు ఒక కసాయి ఇది రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం పులిగోనిపల్లి తండాలోని జరిగింది. కవిత అనే ఈమెను రామదాసు అనే లంజా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సాధటం చేతగాక మత్తు కలవాటై ఈ రోజు కన్న కొడుకు ప్రాణాన్ని కట్టుకున్న భార్య ప్రాణాన్ని తీసిండు. ఇలాంటి లంజా కొడుకులకు ఇంకా కూడా ఈ భూమి మీద చోటిద్దామా? అరే ప్రేమించేది మీరే, పెళ్లి చేసుకునేది మీరే, పిల్లలని కానేది మీరే, ఆఖరికి సాధటం చేత కాకపోతే చంపేసేది కూడా మీరే. ఇంకెక్కడున్నది ఆడదానికి స్వేచ్ఛ? ఆడదానికి స్వేచ్ఛ దొరకాలంటే ఇలాంటి లంచ కొడుకులని నడి రోడ్లో అడ్డంగా నరకాలి. రెండు ప్రాణాలు పోవడమే కాకుండా ఇంకో అమ్మాయి చావు బతుకుల మధ్య పోరాడుతుంది. నువ్వు కన్న నీ రెండో కూతురే నిన్ను చంపేయమని అడుగుతుంది. మీ కాళ్ళ పడతా సార్, నేను మా మమ్మీకి ఎవరు కానీ అందరికి ఉరి శిక్ష అయ్యాలి సార్. మా డాడీకి ఉరి శిక్ష అయ్యకుంటే సార్ నేను సార్ మా మమ్మీ కోసం. ఆ చిన్నారి తల్లి ఆవేదన బాధ చూసిన తర్వాత నీలాంటి వాడిని నడి రోడ్డులో ముక్కలు ముక్కలుగా నరికినా తప్పు లేదు రా కొడక. దయచేసి పోలీసు వారిని కోరేది ఒకటే, ఇలాంటి దారుణాలు తరచుగా జరుగుతున్నాయి. ఈ దారుణాలు ఆగాలంటే ఇలాంటి లంచ కొడుకులను నడి రోడ్లో అందరూ చూస్తుండగా ఎన్కౌంటర్ చేయాలి. ఇంకోటి పని చేయాలంటే వణుకు పుట్టాలి. అట్లా మీరు వేయాలి, చేస్తారనే నమ్మకం మాకుంది. అప్పటిదాకా వేచి చూస్తాం. జై హింద్, జై భారత్.